ప్రేమం సినిమాతో అందరినీ మ్యాజిక్ చేసిన మలయాళం అమ్మాయి సాయి పల్లవి ఇప్పుడు తెలుగులో భలే పాపులర్ అయిపోయింది. తెలుగులో మొదటి సినిమా విడుదల కాకముందే సాయి పల్లవి ఎవరో ఏంటో మన తెలుగు ప్రేక్షకులకు ముందుగానే తెలియడంతో ఫిదా సినిమా కూడా ప్లస్ అయింది. ఇక ఫిదా తెచ్చిన గుర్తింపు అటుంచితే అప్పుడే ఈమె మూడో సినిమా కూడా సైన్ చేసింది తెలుసా. మొదటి తెలుగు సినిమాతోనే తెలుగులో తన సినిమాకు తానే డబ్బింగ్ చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. సాయి పల్లవి డాన్స్, ఆమె నటనతో ఫిదా సినిమాలో మ్యాజిక్ చేసిందని చెప్తున్నారు చూసేవాళ్లు. ఇప్పుడు అదే జోష్తో మరో సినిమా చేయడానికి సిద్ధమైంది తమిళ కుట్టి. ఇప్పటికే నాని సినిమా ఎంసీఏలో హీరోయిన్ గా చేస్తోంది. ఈ సినిమాను కూడా దిల్ రాజే ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇప్పుడు మరో యంగ్ హీరో శర్వానంద్తో కూడా నటించబోతోందని టాక్. సుధీర్ వర్మ డైరెక్ట్ చేయబోతున్న రొమాంటిక్ థ్రిల్లర్ సినిమాలో సాయి పల్లవి నటించే అవకాశం ఉందట. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్టులో మొదలు కాబోతోంది. శర్వానంద్ రాబోతున్న సినిమా మహానుభావుడు షూటింగ్ పూర్తవగానే సాయి పల్లవితో రొమాన్స్ చేస్తాడని అంటున్నారు. ఫిదా సినిమాతో సాయి పల్లవికి తెలుగు ప్రేక్షకులు మంచి స్వాగతమే పలికారు అనే చెప్పాలి. మరి ఈమె తెలుగు సినిమా ప్రయాణం ఎలా ఉండబోతోందో చూద్దాం. ఎందుకంటే కొంతమంది హీరోయిన్లు ఒకలాంటి పాత్రను ఎక్కువసార్లు చేస్తే జనాలు చూడలేరు. అందుకే శేఖర్ కమల సినిమాలతో ఎంట్రీ ఇచ్చిన కమలిని ముఖర్జీ, నీతు చంద్ర లాంటి భామలో ఎక్కడా కనిపించకుండా మాయమైపోయారు. అది సంగతి. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.